గ్యారెంటీలలో ఒకటైన రైతుల రుణమాఫీ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చి తెలంగాణ అన్నదాతలకు తీపి కబురును అందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి 124వ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఎల్లమ్మ బండ చౌరస్తాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాలాభిషేకం చేసి తెలంగాణ రైతన్నల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ రోజు సాయంత్రంలోగా రైతులు రుణ ఖాతాల్లో ₹1,00,000 వరకు రుణమాఫీ డబ్బులు జమ కానున్నాయి అన్నారు. ఈ రోజు మొదలుపెట్టి ఆగస్టు 15 వరకు 3 దశల్లో రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కార్పొరేటర్లు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలోని శివరాజ్ గౌడ్, సిహెచ్ భాస్కర్, షౌకత్ అలీ, మున్నా, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. మన సీఎం రేవంత్ రెడ్డి గారు అన్న మాట ప్రకారం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను ఎప్పుడైతే వాగ్దానం చేసిండో అన్న మాట ప్రకారం మాట తప్పని మడమ తిప్పని మనిషి మన రేవంత్ రెడ్డి అన్న, మన సీఎం గారు. ఆయన అన్న ప్రకారం ఈరోజు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిండు, బస్సులు ఇచ్చిండు, అన్ని ప్రతి ఒక్క విషయంలో కూడా ఆ రోజు ఎలక్షన్లో ఏవేవైతే మాఫ్ చేసి చెప్పిండో, ఏవైతే వాగ్దానాలు చేసిండో ఇవన్నీ కూడా నెరవేర్చి ఆయన అన్న మాటలన్నీ ఉన్నాయో ప్రతి ఒక్క విషయంలోనూ ప్రజలు కూడా అంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలా గరీబోళ్ళు ఇళ్ళ కాడికి పోతే కూడా మాకు పింఛన్లు వస్తున్నాయి, అన్ని ప్రతి ఒక్కటి వస్తుందని చెప్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా తిరుగులేని విజయంగా ప్రతి విషయంలోనూ ఉంటుందని నేను కోరుకుంటున్నాను.